ప్రజలు ఇంత విసిగి వేసారిపోయారా మీ కూటమి మీద? ఇంత అభిమానం మీ కూటమి మీద, భవిష్యత్తు మీద అంత ఆశ పెట్టుకున్నారా అనిపించింది? ఎట్లా అనిపించింది? జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉందని నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. అవును, చెప్తా ఉన్నాను. ఇక్కడ తప్పనిసరిగా గెలుస్తామని కూడా చెప్తా ఉన్నాను. కానీ పూర్వం ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్న సామాజిక పరిస్థితుల్లో నాయకులు ఎవరో నేను అంత ధీమాగా చెప్తున్నా నమ్మేవారు కాదు. ప్రజలు కూడా నమ్మేవారు, చివరి మా కార్యకర్తలు కూడా కొంతవరకు నమ్మేవారు కాదు. ముఖ్యంగా ఈ మండలం అనపర్తి మండలంలో ఒకే సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉండడం. ఇక్కడ గతంలో 56,000 మెజారిటీ నియోజకవర్గానికి వస్తే 29,000 మెజారిటీ ఈ మండలంలో వచ్చింది. అటువంటిది వాళ్ళ 360కి తగ్గిపోయింది. అంటే ఇక్కడ వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూటమి కోట్లేశారు. నేను ఎన్నికలు అయిన వెంటనే 20,000 మెజారిటీతో గెలుస్తున్నాను అని మాట్లాడితే దానికి సూర్యనారాయణ రెడ్డి గారు అనేక చోట్ల సభలు పెట్టి ఆయన కార్యకర్తలు ఉండరు, కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఉండరు అని వాళ్ళకి చెప్తా ఉన్నారు అని వారు మాట్లాడారు. నేను పోలింగ్కి కౌంటింగ్కి మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అమెరికా పర్యటన ముగించుకొని వచ్చి తర్వాత నేను కలిసినప్పుడు వారు నీ అసెస్మెంట్ ఏంటి అని నన్ను అడగడం, 20,000తో గెలుస్తున్నాను సార్ నేను అని అంటే, అనపర్తిలో 20,000తో గెలుస్తామా అని ఎవరు అడగడం. ఆయన నా అంచనా నాకు ఉంది సార్ అంటే, నో నువ్వే కాదు ప్రభాకర్ కూడా ఎనాలిసిస్ ఇదే ఇచ్చాడు అని వారు అన్నారు. అవునా సార్ అంటే, అవును నేను ప్రభాకర్ని ఇదే ప్రశ్న ఇస్తాను, అనపర్తి కూడా 20,000తో గెలుస్తున్నావా అంటే గెలుస్తున్నావా అని చెప్పారు. అప్పటి వరకు నాకు ఈ ప్రభాకర్ గారు అనాలిసిస్ చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారన్న విషయం నాకు తెలియదు. నేను అప్పుడు ప్రభాకర్ గారికి ఫోన్ చేస్తే ఆయన అనాలిసిస్ పంపించారు. ఆయన కూడా కరెక్ట్గా 20,000 అండ్ ఆడితో కొద్ది మెజారిటీతో గెలుస్తామని ఇచ్చారు. ప్రజల్లో నాకు ఒక సంవత్సరం ముందు నుంచి చాలా స్పష్టంగా అంచనా వచ్చింది అనపర్తి నియోజకవర్గంలో. ఎందుకంటే ముఖ్యంగా అభివృద్ధి మృగ్యమైపోయింది ఇక్కడ. ఈ అనపర్తి నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి కాముకులు. గతం నుంచి పనిచేసిన ఎమ్మెల్యేలు అందరూ అభివృద్ధి చేశారు ఇక్కడ, ఒక్క సూర్యనారాయణ రెడ్డి గారు తప్పించి. అందువల్ల తప్పనిసరిగా ఇక్కడ గెలుస్తాను అనేది నాకు మొదటి నుంచి విశ్వాసం ఉంది. ఆ కార్యకర్తలు కూడా గత 5 సంవత్సరాలుగా అదేవిధంగా పనిచేశారు. ప్రతి సమస్య పైన పోరాటం చేస్తే సహకరించారు, వాళ్ళు పోరాడారు, వాళ్ళు కేసులు పెట్టినా ప్రతిఘటించారు, తట్టుకున్నారు, నిలబడ్డారు, ధైర్యంగా ఉన్నారు. అన్ని విధాలుగా ఎన్ని ఇబ్బందులు పడినా మొక్కవని ధైర్యంతో ముందుకు వెళ్ళడంతోనే ప్రజలు కూడా విశ్వసించారు. కేసులో ఏమైనా ఉపసంహరించే పరిస్థితి ఏమైనా ఉందా? తప్పనిసరిగా ఉపసంహరిస్తారు. అంటే దాంట్లో మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి కదా. కొన్ని కేసెస్ విత్డ్రా చేయడం టెక్నికల్గా సాధ్యం కాదు, వాటిని ఏ విధంగా చేయాలనేది ఆలోచిస్తున్నారు. మిగిలినవి కొన్ని ఫాల్స్ కేసెస్ ఉన్నాయి, ఆ ఫాల్స్ కేసెస్ రిపోర్ట్స్ తీసుకుని వాటిని ఆటోమేటిక్గా డ్రాప్ చేస్తారు. మీరు ఎక్కువగా కెనాల్ రోడ్డు కోసం ఎక్కువగా ఫైట్ చేశారు. అట్లాగే రైతులకు సంబంధించి, కాలువలకు సంబంధించి, పూడికతీతలకు సంబంధించి కావచ్చు, ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు, మీరు ఆల్రెడీ మీ విభాగంలో గతంలో అదే పనిచేశారు కాబట్టి ఈ 3 విషయాల మీద ఎక్కువ ఫైట్ చేశారు. దాని తర్వాత సంక్షేమ పథకాల గురించి చెప్పారు. మీరు మీ అధికారం వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో వాటికి బీజాలు ఏమైనా పడ్డాయా? నేను కెనాల్ రోడ్డు గురించి ఫైట్ చేశాను. కెనాల్ రోడ్డుకి మొట్టమొదటిగా ప్యాచ్ వర్క్ కోసం నిధులు మంజూరు చేయించాను. 6.5 కోట్లు ఒకటి, 85 లక్షలు ఒకటి పనులు మొదలుపెట్టాం. రెండవది, నేను అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన తర్వాత మీడియా వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీ అభ్యర్థి అయిన తర్వాత దాన్ని ఏ విధంగా మీరు ఉపయోగించుకోబోతున్నారంటే, నేను మొట్టమొదటిగా కెనాల్ రోడ్డుది ఉదాహరణ చెప్పాను. అది దాని ద్వారా కెనాల్ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పూర్తి చేయడం సాధ్యం కాదు. ఇవాళ 500-600 కోట్లు కావాలి. అందువల్ల తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధిస్తే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ నిధులు సాధిస్తాను. దానికోసం నేను మొదటి నుంచి దీన్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయాలన్న ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళాం. ఆల్రెడీ నా ప్రతిపాదన ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించి, ముఖ్యమంత్రి గారు కూడా నితిన్ గడ్కరీ గారు లేఖ రాశారు, అది ప్రతిపాదనలో ఉంది. ఈ లోపుగా ముఖ్యమంత్రి గారు కూడా కెనాల్ రోడ్డు విషయాన్ని నేను వారి దృష్టిలోకి తీసుకెళ్లడంతో వారు దీని ఆవశ్యకత గుర్తించి ఇవాళ మన అసెంబ్లీలో కూడా చెప్పారు, కొన్ని రోడ్లను ప్రైవేటీకరించదలుచుకున్నాం అని. దాన్ని మొట్టమొదటిగా 7 రోడ్లు అనుకున్నారు, దాన్ని మరలా ఇవాళ 16 రోడ్లు చేశారు. మొట్టమొదటిగా నిర్ణయం చేసిన 7 రోడ్లలో పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో 7 రోడ్లు అభివృద్ధి చెయ్యాలనే దానిలో దీన్ని చేర్చారు. దాదాపుగా 1000 కోట్ల రూపాయలతో సామర్లకోట నుంచి వేమగిరి వరకు మొత్తం రోడ్డు నిర్మాణం చేసి, ప్రైవేట్ టోల్ గేట్లు అలౌ చేసి దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇప్పటికే ప్రభుత్వం ఈ మొదటగా నిర్ణయించిన 7 రోడ్లకి డిపిఆర్ తయారు చేయడానికి కానీ,
టెక్నికల్ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ తయారు చేయడానికి కానీ సర్వే కండక్ట్ చేయడం కోసం కానీ 32 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఒక జీవో ఇచ్చింది. ఆ విధంగా అదొక ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన ప్రతిపాదన ఒకటి, నేను కేంద్ర ప్రభుత్వం దగ్గర దీన్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయాలనే ప్రతిపాదన ఒకటి ముందుకు పెట్టా. ఏ 2 ప్రతిపాదనలైనా కొద్ది సమయం పట్టే ప్రతిపాదన ఇవి గ్రౌండ్ అవ్వడానికి. దానికోసం ఈ లోపుగా ఏదైతే ఉన్న ఎగ్జిస్టింగ్ క్యారేజ్ వే ఇంప్రూవ్ చేస్తే ముందు పబ్లిక్కి ఇబ్బంది లేకుండా పోతుందనే దృష్టితో దీన్ని ఏదో ఒక విధంగా సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి కానీ అయితే వేరే ఫండ్స్ నుంచి కానీ ముందుగా ఉన్న ఎగ్జిస్టింగ్ క్యారేజ్ వే పైన ఒక లేయర్ వేయడం ద్వారా ముందు ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ రోడ్డుని 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి తీరతాననేది ఘంటాబద్ధంగా చెప్తా ఉన్నాం.